భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. ఉదయం నుంచి కురుస్తున్న వానలకు ఆదిలాబాద్ పట్టణంలో జీఎస్ ఎస్టేట్, శాంతినగర్, రవీంద్రనగర్, దసరాపూర్, సుభాష్ నగర్, గణేష్ నగర్, ఖానాపూర్ కాలనీలో వరద పోటెత్తింది. ఇళ్లలోకి చేరిన నీటితో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. ప్రకృతి ప్రకోపం అంటే వెల్లడించే ఘటన ఇది. కేవలం ఒక్కరోజు, అది 6 గంటల వ్యవధిలో వచ్చిన వర్షపాతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని అతలాకుతలం చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో అయితే 16 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30, 1 గంట వరకు కురిసిన వర్షపాతంతో పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఎటు చూస్తే అటు జలమే ఆవిష్కృతమైంది. మనం ఆదిలాబాద్లోని జిఎస్ ఎస్టేట్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ఈ పరిస్థితి. భారీగా వచ్చిన వరద నీరు ఇళ్లలోకి చొచ్చుకొని పోయింది. ఆదిలాబాద్లో జిఎస్ ఎస్టేట్కు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒకటే అద్భుతమైన లేఅవుట్, నమూనాగా ఉంది. అలాంటి జిఎస్ ఎస్టేట్ ఇలా నీరు చేరడం జనాన్ని భయాందోళనకు గురిచేస్తుంది. ఇక్కడ స్థానికుల్లో కూడా ఒక ఆవేదన వినిపిస్తుంది. జిఎస్ ఎస్టేట్ అంటే ఒక నమూనా కాలనీ, ఇందులో ఇప్పుడు మొత్తం నీటనే మునిగిపోయింది. ఏంటి బాధ, ఎట్లా జరిగింది? దీనికి కారణం ఏమిటంటే మనకు ఫస్ట్ వచ్చేసి ఎంకరేజ్మెంట్ ఇప్పుడు ఆదిలాబాద్లో చాలా తక్కువ డిటిపిసి అప్రూవల్ లేఅవుట్ చాలా తక్కువ ఉన్నది. నాకు తెలిసి ఒక 4-5 మెయిన్ దాంట్లో పెద్ద దాంట్లో జిఎస్ఎస్ట్ ఒకటి మొట్టమొదటి స్థానంలో ఉంది. అంత పెద్ద ఈ కాలనీ 45 ఎకరాల జిఎస్ఎస్ డిటిపిసి అప్రూవల్ లేఅవుట్ 40-50 ఫీట్ల రోడ్డు ఉండంగా, నాలా ఉండంగా కూడా ఇంట్ల వరకు నీళ్ళు వచ్చిందంటే కారణం ఎంకరేజ్మెంటే. అది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎంకరేజ్మెంటే దీనికి మేజర్ కారణం అని నా అభిప్రాయం. ఇప్పుడు కెనాల్ వాటర్ ఫ్లో అవుట్పుట్ అనేది ఇన్క్ ఫుట్ అనేది ఎక్కువ వస్తున్నాయి. ప్రెషర్ అనేది ఇప్పుడు చెరుకట్టది కానీ, సీసేది కానీ, బయట కెనాల్ సరిగా క్లీనింగ్ లేక కానీ ఇటు వస్తున్నది. పోయిట్ వాటర్ తక్కువ ఉన్నది. అధికారులు స్పందిస్తున్నారు, కాకపోతే మెయిన్ అనేది ఈడ స్పందిస్తున్నారు. జేసీబీ కానీ, వర్కర్స్ కానీ టెంపరరీ తాత్కాలికంగా నిర్ణయం తీసుకోగలుగుతున్నాం. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలంటే ఎంకరేజ్మెంట్లు మెయిన్ మనం తీసేయాలి. ఎంకరేజ్మెంట్లు కానీ ఏదైనా ఇప్పుడు రోడ్డు మీద అక్రమ లేఅవుట్ కట్టడాలు కానీ అవి తీసేస్తే మనకి ఇంత ప్రాబ్లం రాదు. మీరు అంటున్న ఆక్రమణలు ఇందులో జరిగినాయి. నీళ్లు వెళ్ళిపోయే కాలువల ఆక్రమణలు జరిగింది, ఏదంటారు? కాల్వల అక్రమాలు నడుస్తున్నది. ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు పైన ఉన్నది. ఆడ అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చిండు? పర్మిషన్ దానికి లేదు. ఇప్పుడు నాలాది గతంలో లాస్ట్ ఇయర్ లేకుండే, ఇప్పుడు అది కట్టిండంటే మొత్తం బేస్మెంట్లో కానీ నీళ్ళు పోకుంటే ఇక్కడ అవుట్పుట్ ఉన్నా కానీ ఇన్పుట్ ఉన్నా కానీ అవుట్పుట్ లేదు. అది నిల్వ ఉంటున్నది. అది ఫ్లోలో అంటే 5-6 గంటలు పడుతున్నాయి. 5-6 గంటలు అంటే ఎంత దీంట్లో ఆర్థిక నష్టం కానీ, ఎంత ఆహారం లేక పిల్లలు కానీ, వృద్ధులు కానీ ఎంత నష్టపోతున్నారు. బయట పోలేని పరిస్థితి, బయట వాళ్ళ లోపల లేని పరిస్థితి. మినిమం ఒక 5-6 అవర్స్ వరకు ఈ వాటర్ అనేది ఫ్లో లేని. హైదరాబాద్లో నడిచిన ఆదిలాబాద్ నడిస్తే ఇంత ప్రాబ్లం లేకపోతుండే. ఉదయం నుంచి ఎట్లాంటి పరిస్థితులు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పటిదాకా ఏమైనా టిఫిన్లు, టీలు ఎవరైనా వచ్చారా? లేదు పరామర్శించలేదు? ఎవరు పరామర్శించలేదు ఇప్పటివరకు. ఇక్కడ అది నాయకులు రాలేదు, అధికారులు రాలేదు, మున్సిపాలిటీ వ్యవస్థ ఇప్పటివరకు ఇక్కడ ఎవరు రాలేదు. బాగా ఘోరంగా ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా రావద్దు, ఇలాంటి ఎవరికి కూడా జరగకూడదు. కానీ ఇంట్లో నీళ్లు మొక్కల మట్టి వరకు వచ్చినాయి, బయటకు పోవడానికి నీళ్లు లేదు, మేము వెళ్ళడానికి కూడా లేదు. సతీష్ అనే వ్యక్తి ఆవేదన అంటే ఇంట్లో నీళ్ళే బయట నీళ్ళు అనే ఆవేదన వినిపిస్తుంది. ఇప్పుడు నువ్వు కాపలాగా వస్తున్నావు, ఇలాంటి వర్షం గతంలో ఎప్పుడైనా ఉన్నది? ఇప్పటిదాకా వాళ్ళే ఇటువంటి వర్షం ఇంతగానో వరదలు దిగలే. బాగా మాకు ఇళ్ళ రాకులేదు, బయట సొర రాకులేదు. మందిరి కాడ దేవుని కాళ్ళు కడిగినాయి సార్, అంతగానో వాటర్ వచ్చింది. ఫుల్ వర్షం సార్. ఇప్పటిదాకా ఏం టిఫిన్లు లేవు, ఛాయలు లేవు, ఏం లేవు సార్. ఎప్పుడు చూడలేదు వరద. అంటే వాన ఎక్కువ వచ్చిందా లేకపోతే కాలువలకు ఎక్కడ వచ్చింది? వాన ఎక్కువ వచ్చింది, కాలువల నీళ్ళు వచ్చినాయి సార్. ఇక్కడ గోస నడుస్తుంది. ఇది ఇక్కడ కాపలా ఉండే ఒక సెక్యూరిటీ గార్డ్ ఆవేదన. అంటే వర్షము వచ్చింది, దానికి అనుగుణంగా వరద పోటెత్తింది, ఫలితంగా జిఎస్ ఎస్టేట్ నీట మునిగిందనే ఆవేదన అందరి నుంచి వ్యక్తమవుతుంది. ప్రభుత్వము లేదా అధికార యంత్రాంగం స్పందించి ఆక్రమణను తొలగిస్తే ఇలాంటి ఉపద్రవం రాకుండా ఉంటుందనే ఒక సూచన కూడా వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.